అన్నయ్య అన్నయ్య ఏంటమ్మా ఏంటి ఏమైంది? మా ఆయనకి ఆరోగ్యం బాగోక ఉద్యోగంకి వెళ్ళట్లేదు అన్నయ్య, జీతం కూడా వస్తలేదు అన్నయ్య, పిల్లలకి స్కూల్కి కూడా పంపించడం ఆపేశాను. నువ్వు పెద్ద మనిషి చేసుకుని ఒక్క 2 లక్షలు ఇప్పించాన్నయ్య. 2 లక్షలా? 2 లక్షలు అంటే ఎక్కడ కుదురుతుందమ్మా? నువ్వేం బంగారం పెట్టవు ఏం పెట్టవు, ఎలా ఇస్తావు 2 లక్షలు? ఆయన దగ్గర నా 2 లక్షలు లేవు. అన్నయ్య కొంచెం చూడవా, చూడు ప్లీజ్ 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 అన్నయ్య. చూడమ్మా 1 లక్ష రూపాయలు ఇస్తాను, అది 1 నెల టైం పడుతుంది. 50,000 కొడుతున్నాను నెంబర్కి, చూడు వస్తా చూసుకో. వచ్చిందా? అన్నయ్య నువ్వు దేవుడు అన్నయ్య, నీ రుణం అస్సలు మర్చిపోలేను. మా ఇంట్లో దేవుడు పట్టాలు తీసేసి నీ ఫోటో పెట్టుకుంటాను అన్నయ్య, దానికి రోజు హారతిస్తాను అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. హారతి అగరబత్తులు ఏమొద్దు కానీ అసలు వడ్డీ జాగ్రత్తగా తిరిగి, అర్థమైందా? సరే అన్నయ్య సరే. ఊరికే వస్తాను. 6 months later. అమ్మా అమ్మా చేతులు కాళ్ళే పగబా. అమ్మా నేనమ్మా, మీ పక్కింటి అన్నయ్యని. నీకు 50,000 రూపాయలు అప్పిచ్చాను కదా, ఆ అన్నయ్యనేనమ్మా. అమ్మా దారుణం అమ్మా, అసలు లేదు, వడ్డీ లేదు, ఏది ఇవ్వట్లేదు. ఇచ్చేయమ్మా ప్లీజ్ అమ్మా, నాకు అసలు వడ్డీ వద్దు, అసలు ఇచ్చేసాను. నేను ఇస్తాననే చెప్తున్నా, ఇవ్వనని చెప్పట్లేదు, ఇస్తా. అదేనమ్మా, ఎప్పుడు ఇస్తావు తల్లి? ఇస్తానంటున్నావు కానీ అసలు ఇవ్వట్లేదు, వడ్డీ ఇవ్వట్లేదు, ఏది ఇవ్వట్లేదు. ఇది చాలా దారుణం తల్లి, ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా. మొగోలు ఏడిస్తే బాగోదు, ఇస్తాలే. మరి ఎప్పుడు ఇస్తావమ్మా? కొంచెం టైం పడుతుంది, ఇస్తా. అదే 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 ఎంత టైం ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? అది టైం కదా, రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు, టైం కదా, పడుతుందిలేండి, ఇస్తా.